హలో సోపతులు, మీతో ఒక ముచ్చట చెప్పాలి. ఎలా ఉన్నాయి కోడి పిల్లలు? అగో ఇదంతా మా మామయ్య వాళ్ళ ఇంటి ముందు కందులు అయితే వేసిండ్లు. మంచిగా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక ఈ మా తోటనైతే మీకు చూపెడదామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈసారి అయితే కందులు వేసిండ్లు. అంతకుముందు ఎక్కువ అలచింతకాయలు అవి పెట్టేవాళ్ళు. చాలా రోజులైంది కంది చెట్లు చూసి. కంది కాయలు ఉన్నాయి కానీ అవి పిందెలే కాబట్టి తినలేదు. సో వేస్ట్ ఎందుకు చేయడం అని అవి మంచిగా పెద్దగా కాసిన తర్వాత మనం కందిపప్పు అయితే వేసుకొని తినొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు వేస్ట్ చేయడం అని అయితే కోయలేదు. చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో. ఇది ఇటు పక్కన అలచంతకాయ చెట్లు హైబ్రిడ్ అండి. ఇంకా మనకు ఎక్కువ మందులు ఏం కొట్టారు కాబట్టి మంచిగా ఉంటాయి టేస్ట్. అసలు వెంటనే వండుకొని కోసుకొని సూపర్ ఉంటాయి. అసలు ఎగ్దమ్ ఉంటాయి. ఇలా ఎప్పుడైనా మీరు ఫ్రెష్గా తిన్నారా? తింటే కనుక కామెంట్ చేయండి. ఇటువైపు మొత్తం కంది ఉంది. ఇక్కడ కొంచెం టమాటా నారు, మిరప నారు, వంకాయ నారు అవన్నీ అయితే పెట్టిండ్లు. ఎందుకంటే రెగ్యులర్గా యూజ్ చేసేటి. వంకాయలు మాత్రం ఏం కాస్తాయి ఫ్రెండ్స్. అసలు 4 చెట్లు వేసుకుంటే చాలు, ఒక ఫ్యామిలీకి, చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. ఇంకా తర్వాత ఇటంతా చెట్లు ఉన్నాయి. నిమ్మ చెట్లు చాలా కాయలు కాస్తుంది. ఇక్కడైతే బంతి పువ్వు ఉంది. నాకైతే పూలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మంచిగా అనిపిస్తుంది ఆ పూలను చూస్తే. మనసుకు ఎంతో ఉత్సాహం, ఉల్లాసం అయితే వస్తుంది. ఇంకా చాలా ఉండే పెద్దగా, కానీ కొన్ని అయితే తీసేసిండ్రు. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా బాగుండే. అసలు ఎంతో అంటే ఇగో ఇదైతే ఒక చెట్టు పెద్దగా పెరిగింది. చిన్న చిన్న కాయలు కాస్తుంది. ఇవి కాయలు కాసినప్పుడు తీస్తే ఇంకా భలే ఉండు. మా ఫాదర్ కూడా పెడితే చాలా అంటే చాలా బాగా కాసింది. అవి ఏదో టమాటాలు అంటారు, చెర్రీ టమాటా అంటారు కానీ కాదు. ఇంకా చిక్కుడుకాయలు. ఈసారి ఎక్కువ చిక్కుడుకాయలు కాయలేదు. మై ఫేవరెట్ కర్రీ చిక్కుడుకాయ పప్పు. ఇంకా వెజ్జెసే ఎక్కువ ఇష్టం. వెజ్జెస్లోనే బాగా ఇష్టపడతాను. ఇక ఇక్కడ చూడండి, ఈ చెట్టు పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ఎంత బాగుందో అసలు. ఫ్లవర్స్ చూస్తేనే మనసుకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. దాని తర్వాత అయితే చాలా ఇది మంచిగా పందిరికి వారిచ్చిండ్లు. ఈ చెట్టు పేరు తెలిస్తే కామెంట్ చేయండి. మాకైతే తెలిసి అయితే శంఖం పూలు అంటారు. మీ సైడ్ కూడా అదే అంటారా? చూడండి ఎంత బాగున్నాయి. ఇంకా ఫైనల్లీ అంతకుముందు మనీ ప్లాంట్ ఇవన్నీ హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి అయితే ఇక్కడ మా ఫాదర్ దగ్గర పెట్టినా, మళ్ళీ తర్వాత కొన్ని అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టినా. ఇది అయితే చాలా అంటే చాలా పెరిగింది ఫ్రెండ్స్. మా హైదరాబాద్లో అయితే అసలు పెరగట్లేదు. మేబీ అక్కడ డైరెక్ట్ భూమిలో పెట్టినందుకు కావచ్చు. చాలా అంటే చాలా పెద్దగా అయిందంట. ఇంకా చాలా తీసేసిండ్లు. ఫైనల్లీ అదే మిగిలింది. ఇంకా కోళ్ళు అయితే మంచి కంది కాయలు తినుకుంటూ పడ్డవి ఏరుకొని బుక్కుతూ మంచి చిన్న చిన్న పురుగులను తింటూ నీడకైతే చల్లగా ఉంటున్నాయి ఫ్రెండ్స్ కోళ్ళు. చూడండి, అదేదో పాటలు కూడా ఉంటాయి కదా కంది మీద. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఏం పాట ఉంటుందో. నా టైంకు గుర్తు రావట్లేదు. ఈ కోడి చూడండి సార్ ఎంత బాగుందో. మంచిగా ఉంది కదా పుంజు, పెద్ద పుంజు. ఇక ఫైనల్గా అయితే ఇక చిక్కుడుకాయలు కొన్ని వచ్చేటప్పుడు అయితే కోసుకొచ్చినాము. నెక్స్ట్ షార్ట్ వీడియోలు అయితే పెడతాను. మొత్తం ఎండిపోయినాయి. ఆ సీజన్ రాకముందే అసలు ఘోరం. ఈ సీజన్లో ఎక్కువ చిక్కుడుకాయలే తినలేదు ఫ్రెండ్స్. ఇవి తీసుకొచ్చినాము, ఇవే 2-3 సార్లు తిన్నాము. ఇవి చూడండి అలచంతకాయ ఒక్కటి ఎంత పెద్ద కాసిందో. అసలు వెజ్జెసే సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. నాన్ వెజ్ ఇష్టం లేదని కానీ ఎందుకో వెజ్జెసే బాగుంటాయి కర్రీస్ టేస్ట్గా.
కానీ హైబ్రిడ్ నార్మల్ అలసందకాయలు అంటే దేశీ విత్తనాలు అయితే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక దీన్ని కూడా మళ్ళీ తీసిన ఈ ఫ్లవర్ భలే అనిపిస్తుంది అసలు ఫ్లవర్. ఈ ఫ్లవర్ జ్యూస్ కూడా చేసుకొని తాగుతారంట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? శంఖం పూలు ఫ్లవర్ జ్యూస్ మంచిగా కలర్ అసలు సూపర్ ఉంటుంది. ఇక ఇది ఎందుకు కడతారో తెలుసా? పొలము పంట పండిన తర్వాత పక్షుల కోసం అయితే ఇలా తీసుకొచ్చి కట్టేవాళ్ళు. నేను అంతకుముందు ఆల్మోస్ట్ 20 years బ్యాక్ చూసిన, మళ్ళీ ఇప్పుడైతే చూస్తున్నాను. మామయ్య వాళ్ళు అయితే ఇట్లా కట్టారు. అంతకుముందు ఇక్కడ కట్టేవాళ్ళు. ఈ ఇల్లు కడుతున్న స్టార్టింగ్లో నేను చిన్నవాడిని, అప్పుడు ఇగో ఇవి దీనికి కట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు దానికి కట్టారు.